మాస్టర్. నమస్తే అండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. శభాష్! చాలా మా సంతోషం. ఎన్ఎంసీ ఛానల్‌కి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. తప్పనిసరిగా. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. మాది ఏపీ అండి. అంటే ఆంధ్రప్రదేశ్. మా ఊరు ఏపీ. అంటే అనవర్పాడు. నా పేరు ఏపీ రావు అండి. ఓకే. నాకు మీరు 20 ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? మీకు అసలు ధ్యానం ఎలా 20 వచ్చింది? సంవత్సరాలయిందండి నేను ధ్యానంలోకి వచ్చి. 20 సంవత్సరాలు బట్టి సొసైటీలో వచ్చిన రోజున నేను మైక్ పట్టుకున్నాను. ఆ రోజు నుంచి ఎక్కడో చోట ప్రతిరోజు 1, 2 క్లాసులు కండక్ట్ చేసి జ్ఞానం చెప్తా ఉంటానండి. సత్యం. ఎక్సలెంట్ సార్. సార్ మీరిప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ ధ్యానులుగా మార్చారా? మా కుటుంబం మట్టుకి. అంటే మా అన్నదమ్ములు, మా చెల్లెళ్ళు అందరూ ధ్యానులయ్యారు. నేనే వెనకాల వచ్చాను బాగా. ఓకే. మీకు ధ్యానంలోకి రాగానే మీలో కలిగిన మొట్టమొదటి మార్పు ఏంటి సార్? మొట్టమొదటి మార్పు అంటే ధ్యానంలో సత్యం ఉండదని అర్థమైందండి. నాకు మొట్టమొదటిసారిగా వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రత్యక్షంగా కనపడ్డాడు. ఓహ్! సూపర్. సూపర్. కనపడి ఆయన చెప్పాడు. ఏం నేను చెప్పారు? మాంసాహారం పక్కా తినే అలవాటు నాకు. ఆయన కనిపించి సంతకెళ్తే మొఖం తిరిగి అక్కడ పడిపోయింది. ఏంటి కారణం అని తెలియదు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా జ్ఞానం అన్నారు కదా, ఏదో చూద్దామని చెప్పి కూర్చుంటే ఆయన డైరెక్ట్గా ఎదురుగుండా కూర్చుంటే, ఏమయ్యా సంతలో పలికాడు, ఇప్పుడు జోగిది ఈ భూమి మీద కార్యం చేయటానికి వచ్చావు. సంవత్సరాలు వెళ్ళేదాకా శివరాత్రి వెళ్ళేదాకా మాంసాహారం తిందారని అనుకునేవాడిని. ఎప్పుడు కూడా వాయిదాలు వేసేవాడిని. వాయిదాలు అయిపోయి ఇక్కడి నుంచి ధర్మకార్యం చేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు కనపడలేదు. ఇంటికి వచ్చిన తర్వాత జ్ఞానంలో కూర్చుంటే ప్రత్యక్షంగా వచ్చేసి కనపడి మాట్లాడాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం నాకు చిన్నప్పటి నుంచి వీర బ్రహ్మేంద్ర స్వామి అంటే చాలా ఇష్టం అండి. చిన్న పిల్లడుగా ఉండగా కూడా ఆయన కథలు వినటం, హరికథల కథ అన్ని చేసేవాడు. వీర బ్రహ్మం గారి సినిమా ఎన్నో సార్లు కాదు 100 సార్లు చూస్తుంటారు. నేను డైలీ వెళ్ళిపోయేవాడి సినిమాకి. అలాంటి కార్యం చాలా అద్భుతం. ఆయనే మొట్టమొదటిసారి నాకు దర్శనం అవ్వడం. మరి ఆయనే అంటుంటారు కదా! ఒక జీవిని చంపి వేరే జీవికి వేస్తే మహాపాపాలని. ఆ, మరి మీరు ఆయన్ని అంత ఇష్టపడి కూడా మాంసాహారం నాకు తిన్నారా? తెలియదు. చంపాలనే సంగతి మన సుభాష్ పత్రి మహారాజు వచ్చే వరకు జీవిని చంపకూడదు, మాంసాహారం తినకూడదు అని తెలియదండి. ఈయన వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయం తెలిసింది. తెలిసాక అప్పుడు ఆశ్రయించాను. ఆశ్రయిస్తే మహాయోగత్వం, మహాశక్తి కలిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ మాంసాహారం తీసుకోలేదు. పైగా బయట ఎక్కడ భోంచేయలేదు. ఒక జ్ఞాన కుటుంబం అయితే ఆ కుటుంబంలో చేస్తాను, లేదంటే వచ్చేస్తానండి. ఓకే. సార్ మాంసాహారం మానేశాక అంటే అప్పటి వరకు తింటూ అలవాటు పడిన నాలుక కదా! ఉమ్, ఆ రుచికి అలవాటు పడిన నాలుక కదా అది. ఉమ్. మరి మానేసిన తర్వాత నీ యొక్క స్పందన ఎలా అనిపించింది నీ బాడీలో స్పందన? అది మంచిది కాదు, చెడు అది తెలిసిన తర్వాత, ఉప్పు కాల్చని తెలిసిన తర్వాత ఉప్పు పట్టుకోం కదండి. దానివల్ల చెడ్డ, దీంట్లో మనం ఎక్కలేదండి. అదే రూట్లో శాకాహారంగా అనేక రకాల వంటలు ఉన్నాయండి. మనం వండుకుంటే దానికి మించిపోయి వండుకు తినొచ్చండి. అన్ని వండుకు తింటున్నాం. ఓకే. మాంసాహారాన్ని మించిపోయిన వంటలు ఉన్నాయి. యెస్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. సార్ మరి రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు మీరు? అది నాకే తెలియదు. మీకు ఎంతసేపైనా లెక్కలేదు. చేయొచ్చు, లేదా చేయకపోవచ్చు, లెక్కలేదు. లేకలేదు. కానీ ప్రతిరోజు మాత్రం 24 గంటలు ఎవరు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా క్లాస్ చెప్తాను ప్రతిరోజు. ఓకే. ఏ రోజు ఇప్పుడు 20,000 క్లాసులు చెప్పానండి. ఓకే. సార్ ఇప్పుడు నేను ప్రాపంచికంలో ఉండి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఉమ్. ఇప్పుడు మరి ఇదే నిజంగా జీవరాశిని చంపొద్దు పాపం అంటున్నారు. ఆ, మొక్కలు కూడా ఇవి కూడా సమానమైన జీవులే. కొన్ని మరి వాటిని కూడా కోసుకొని తినడం మహాపాపమే కదా! రైట్. వీటిలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. సృష్టి యొక్క ధర్మం ఏమిటంటే, ఇప్పుడు జంతువులు తింటాయి. వాటి ధర్మం అది. మనిషి చెట్లు పంటను పండించడం అనేది సృష్టి యొక్క ధర్మం అనేది. ఓకే. సృష్టిలో భగవంతుడు మనకి ఇచ్చిన ధర్మం కాబట్టి అవి మనం తినాలి. అంతేగాని జంతువులేమో చెట్లు ఆకులు తినవు, మానవుడేమో మాంసాహారం తినకూడదు. ఈ రెండు కరెక్ట్ కాదు. అంచేత మానవుడు శాకాహారి, జన్మతః శాకాహారి మానవుడు. శాకాహారి జన్మతః ఉన్నాడు. తెలియక తిన్నారు అందరూ కూడా. తెలిసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి ఎవరైతే శాకాహారం ఉండి అపారమైన శక్తి కలిగిన జ్ఞానాన్ని చేస్తాడో వాడికి యోగత్వం, మహాయోగత్వం కలుగుతుంది. సార్ ఇప్పుడు మరి చెట్లు నరికేసి బిల్డింగులు కట్టడం, పొలాలను చెరువులుగా మార్చడం లాంటివి చేస్తున్నారు కదా! ఆ మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? పరిస్థితి తప్పనిసరైనప్పుడు చేయాలి. అయిన దానికి కాని దానికి ఏదో మనకు ఒకసారి ఇల్లు కావాలి. అక్కడ వచ్చేటట్టు వచ్చింది తప్పదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో మొక్క ఇక్కడ వేరే చోట వేసి ఈ మొక్కను తీయాలి తప్పదు కాబట్టి, మనకి ఇల్లు లేదు కాబట్టి. అంతే తప్ప మనకి ఊరంతా చెట్లు నరికేసి అడవంతా నరికేసి అది వ్యాపారం చేద్దాం అనేది అమ్ముదాం అనేది తప్పు. అలాగే పొలాలు చెరువులుగా మారుతున్నారు కదా అది మరి. ఇంకా తప్పండి. మనకి అన్ని సంపదలు ఉన్నాయి పూర్వం నుంచి. అన్ని పంటలు వచ్చాడు భగవంతుడు మనకి. ఆ పంటలు పండించుకుని హాయిగా తినేదానికంట ఏదో సంపాదించి ఎక్కడికో వెళ్ళిపోవాలని
అక్రమాలైనటువంటి ఆలోచనతోటి అభిప్రాయాలతోటి చెరువులు ఇవన్నీ తవ్వేసి ఇవన్నీ పెంచి సంపాదించి ఏంటి నువ్వు పొందేది? ఇప్పుడు అన్నం కోసం కదా మానవుడు బతికేది. అది చాలా తప్పండి. రాబోయే రోజులు ఎక్కడ చెరువులు ఉండవు, ఎక్కడ మాంసాహారం పెంచి పెంపకాలు కోళ్ళ ఫారాల్లో చెరువులు ఉండవు, రైలు ఫారాలు ఏముండవు, అన్నీ పతనం అయిపోతాయి. పెంచిన వాళ్ళు దెబ్బతింటాం. సార్ ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఉం. మీ మీ సైడ్ నుంచి అరిటాకులు, అరటిపళ్ళు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది కదా, ఆ, అవి చేస్తున్నప్పుడు మీకు లోపల నుంచి వచ్చే ఆనందం ఎలా ఉంటుంది? ఆనందం అంటే బ్రహ్మానందం అండి. పత్రిక గారు ఇచ్చేయండి ఆనందాన్ని. ఇంచేతంటే ఒకనొక రోజుల్లో 2010-12లో ప్రకృతి గారు కేకేసి అక్కడ శంకుస్థాపన చేస్తారు పందిరికి. నేను అక్కడే ఉన్నాను. నందాన్ని కేకేసి పత్రిక గారు నన్ను పిలిచాడు. నిన్ను కేకేస్తున్నాడు గురువు గారు, వెళ్ళండి. ఏమయ్యా అట్టాకులు అయితే తేవాలయ్యా అని అన్నాడు. తెస్తానులే అన్నాను. అట్టాకులు అంటే నేను అనుకున్నాను ఏదో 100 బియ్యం అనుకున్నాను. కాదు, వేల మీద అట్టుపల్లి వేల మీద సార్ పర్మిషన్ ఇచ్చాడు, అది జరుగుతుంది అంతే. ఓకే. అది నాదేం కాదండి. గురువుగారు పర్మిషన్ ఇప్పుడు కూడా నాకు ఏదైనా కావాలని నేను అనుకుంటే గురువుగారు పర్మిషన్ తీసుకుంటాడు, అయిపోతుంది. అది వందల వేలు లక్షలు సరే. అలాగని నేను కోటేశ్వరుని కాదు, కానీ కోటేశ్వరుని ప్రపంచంలో అతిపెద్ద కోటేశ్వరుని నేనేనండి. Yes. టాటా బిర్లా కన్నా గొప్పోడు మీరు ప్రాపంచికంగా కోటీశ్వరుడు కాకపోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఆ కోటీశ్వరుడు. కోటేశ్వరుడు. ప్రాపంచికంగా కూడా నా 20 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు క్లాసులు పెడతాను, నిర్మాణం చేస్తాను. కొన్నాళ్ళ పౌర్ణ క్లాస్ 24 గంటలు నడిపేవాడండి. ఇప్పుడు వన్ డే వర్క్ షాప్ వెంకటేశ్వర దేవస్థానంలో నాకు అవకాశం ఇచ్చారు, అక్కడ నడుపుతున్నాను. ఇంతవరకు నా 20 ఏళ్ళ సర్వీస్లో ఇంతవరకు డబ్బులు నేను ఎవ్వరిని అడగలేదండి, ఆశించలేదు. కానీ ఎలా నడుస్తుందని చాలా మంది ప్రశ్న నడుస్తుంది అంతే. నడుస్తుంది అంతే. సృష్టి యొక్క ధర్మం అది. ధర్మం రక్షితే రక్షిత అని చెప్తారు గీతలో. నువ్వు ధర్మాన్ని రక్షించు, అన్ని రక్షించదు. ఎలాగా చూడు తెలుస్తుంది నీకు, అవును. చూడకుండా తెలీదు. ధర్మాన్ని నువ్వు రక్షించు, నేను రక్షిస్తుంది, ఏమి సందేహం లేదు. అలాగే నేను ఆ నమ్మకంతో పనిచేస్తానండి. ఎంతమంది వచ్చినా ఎప్పుడు నడుస్తూ ఉంటుందండి. విజయవాడ దాటిన తర్వాత మా జిల్లాలకు ఎవరు వచ్చినా సరే మా తలుపు తీసుకుంటుందండి. ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా భోంచేయచ్చు. ఫుడ్ బెడ్ ఏమి లోటు ఉండదు. నాకు అసలు ఏ లోటు లేదండి. సర్వలాంఛనాలు నడుస్తాయండి నా దగ్గర. ఏంటంటే నా దగ్గర గొప్ప గురువు ఉన్నారండి, ఆయన చూసుకుంటాడు, నాకేం పని. కరెక్ట్ అండి. ఏంటిగా చెప్పారు. నాకు వాహనం ఒకటి ఉందండి. ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు ఆ వాహనం, నాకే ఉంది. ఆ వాహనం పేరు సైకిల్ అండి. ఇంద్రుడి తర్వాత నేనేనండి సైకిల్ వేసుకుని 20 కిలోమీటర్ల నుంచి 150, 160, 170 కిలోమీటర్లు వెళ్ళి సైకిల్ మీద క్లాసిక్ వచ్చేస్తాను. అబ్బా. నాకు చాలా ఈజీ అండి, ఎక్సలెంట్ అండి. చాలా ఈజీ. జ్ఞానం వెళ్ళాడు సార్ 172 కిలోమీటర్స్. మీ ఏజ్ ఎంత ఉంటుంది? ప్రాపంచికంగా ఉండే ఏజ్ అయితే 71, ఆధ్యాత్మిక ఏజ్ అయితే 26. ఓకే. నా ఏజ్ నా చేతుల్లో ఉందండి, ఎక్కడ కావాలో తీసుకుంటానండి. ఎక్సలెంట్. ఇప్పుడు 20 సంవత్సరాల కుర్రోడు నాతో ఏమి చేయలేడు, నేను ఏ పని చేయగలను. మరి దానికి కారణం జ్ఞానం. ప్రెజెంట్ 20 సంవత్సరాల వయసు ఉన్న పిల్లాడు ఆ, మీలాగా నీట్ గా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే తను ఏం చేయాలో చెప్పండి. అద్భుతంగా జ్ఞానం, శాకాహారం జ్ఞానం చెప్తే ఏ వ్యక్తి అయినా ఆనందంగా ఉంటాడు. ఓకే. ఏ డాక్టర్ తోటి పని లేదు. ఈ బాడీ 2 ముఖం తిరిగిపోతే డాక్టర్ అక్కలేదండి, ఒక ట్యాబ్లెట్ ఏకల్లా. ఎక్సలెంట్. నేను ఎన్నో చూసాను అలాంటి, నా నుంచి బయట కూడా ఎన్నో కేసులు. డాక్టర్ వదిలిపెట్టి వెళ్తారు, నేను కేసు చేయగలను. వీడు కాదు, వీడు పోతాడు, వీడు చెయ్యి పైలేదు అన్నావండి, మళ్ళీ తెప్పించాడు. అలా ఎన్నో. ఇంచేత నా దగ్గర ఆధ్యాత్మికమైన గొప్ప గురువు సుభాష్ పత్రి మహారాజు గొప్ప గురువు ఉన్నాడు. ఆయన చెప్తా సారి మనల్ని నమ్మి వచ్చాడు, వీడికి చెయ్యి రూపాయలు తగ్గించాలి, వీడి కర్ణపేరు పోయిందని తగ్గించాలంటే 24 గంటల్లో తగ్గించిన కేసులు ఎన్నో ఉన్నాయండి. అవునండి. ఎక్సలెంట్. సార్ అలాగే ఇప్పుడు యువతరం ఉంది, వాళ్ళు తప్పుదారిలో వెళ్తున్నారు మీకు కూడా తెలుసు. తెలుసు. కానీ వాళ్ళు తప్పుడు దారిలో నుంచి సరైన దారిలోకి రావడం వల్లన్నా, వాళ్ళు జ్ఞానులుగా శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా. మన ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలియజేయండి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి జ్ఞానం. యువత తప్పుదారుల్లో నడవటానికి ఒక మొట్టమొదటి కారణం తల్లి, తండ్రి. రెండో కారణం ప్రపంచంలో తిరిగినటువంటి సర్కిల్ కుర్రోడు ఒకళ్ళ బట్టి ఒకళ్ళు చెడు అలవాటు, చెడు స్నేహాల వల్ల పాడవుతున్నాడు. అంచేత ప్రతి యువకుడు కూడా శాకాహారిగా ఉండి ధ్యానం చేస్తే అతను అందరూ కూడా మంచివాళ్ళుగా, గొప్పవాళ్ళుగా, యోగులుగా, యోగేశ్వరులుగా తీర్చిదిద్దబడతారండి. ఏదో రోజు ప్రపంచం అంతా కూడా జ్ఞానులు అవుతారు, శాకాహారులు అవుతారు. నాకు దృఢమైన నమ్మకం అండి, దృఢమైన సంకల్పం అది. ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగా మారతాడు. ఈ ప్రపంచం అంతా శాకాహారిగా మారేంత వరకు నేను ఈ భూమి మీద ఉంటానండి.
ఏ వ్యక్తి కూడా నేను మాంసాహారం తిన్నాను లేడు, ప్రపంచం అంతా మారింది అన్న తర్వాతే నేను ఈ భూమి నుంచి పైకి వెళ్తానండి. ఎక్సలెంట్. అది కూడా శరీరం విడిపెట్టేసి ఆత్మతో వెళ్ళండి, సత్శరీరంతో వెళ్ళిపోతాను పైకి. సూపర్. ఎక్సలెంట్ అండి. ఎందుకంటే నేను ఆ శక్తిని సంపాదించుకున్న నా పూర్వజన్మ సుకృతం, ఎందరో మహానుభావులు గురువుల యొక్క ఆశీస్సులు అంచేత నా సత్శరీరంతో నా అంతటా నేనుగానే వెళ్ళాలని వెళ్ళిపోతానండి. ఆగాలను నాతో ఎన్ని వందల సంవత్సరాలు ఈ భూమి మీద నేను ఉండగలదండి. వందలు కాదు, వేల సంవత్సరాలు నేను ఈ భూమి మీద జీవించగలను. ఏంటంటే అది నా చేతిలో ఉంది. అది మాయ కాదు, మంత్రం కాదు, తంత్రం కాదు, యంత్రం కాదు, ఏమి కాదు. అదేమిటో తెలుసా అండి, నీ జ్ఞాన శక్తి. నేనే కాదు, ప్రపంచంలో ఎప్పుడైనా చేయొచ్చండి. శాఖాహారిగా ఉండి జ్ఞానం చేసిన ఏ వ్యక్తి అయినా సరే తన నిర్మాణంతో తన చేతిలో ఉంటుందండి. అంచేత జరిపించవచ్చు, ఈ సృష్టిని నడిపించవచ్చండి. సృష్టిని భూమండలంలో పెట్టి కృష్ణ భగవానుడు ఎలాగైతే తిప్పాడో మనం కూడా తిప్పొచ్చండి. అంత శక్తి మన దగ్గర ఉంది. కానీ ఉందనే సంగతి మీకు తెలియక ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఏదో ఇస్తున్నారని తప్పు చేస్తున్నారు. అంతా మన దగ్గరే ఉంది. నువ్వే గాడ్, నువ్వు భగవంతుడి, వేరే లేదు. నువ్వే సాక్షాత్తు పరమేశ్వరుడు, నువ్వు చేస్తే అది అయిపోద్ది. చేయగలను ముందుకు ప్రయాణం చేస్తే సత్సంకల్పం అద్భుతంగా జరుగుద్ది. నిస్సంకల్పం నిర్మోహత్వం, నిర్మోహత్వం ఈ కార్యశాతం ఎప్పుడైనా చేయొచ్చండి. ఇందులో ఎంతోమంది చేయించాం. ఎంతోమందికి డాక్టర్ వల్ల కాని కేసులు ఎన్నో ఈ భూమి మీద అద్భుతంగా తిరుగుతున్నారండి, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఏ వ్యక్తి డాక్టర్ అక్కర్లేదండి. ఏ వ్యక్తి ఓ ట్యాబ్లెట్ ఎక్కలేకుండా ఏ కనీసం కిడ్నీలు పోనీ, క్యాన్సర్ 4వ స్టేజీలో ఉన్నాయి, ఏదైనా తగ్గుద్దని గ్యారంటీ. ఈ బాడీ 2 ముక్కలుగా తిరిగిపోతే అతుక్కుపోతుంటే ఎలా కావాలి అలాగా నాకు అతుక్కుంది అన్నాడు. జాయింట్ ఇరిగిపోతే 9 రోజులు పట్టిందని నాకు అతుక్కుంటాగా. మా మిస్సెస్కి చెయ్యి ఇరిగిపోతే 3 రోజులు పట్టిందని అతుక్కుంటాగా. బయట కొన్ని వందల వేల మంది కిడ్నీలు పోతే కొత్త కిడ్నీలు అండి అలా కూర్చోబెట్టి జ్ఞానం చేతి కొత్త కిడ్నీలు వచ్చాయి. డాక్టర్ చేత పరీక్ష చేయించి మరీ వచ్చారండి. ఒక ఆయనకి హైదరాబాద్లో కర్ణబేరు బుర్రెడ్డి మంచిలు తాగితే శోభడ వచ్చేయండి. ఇలా గాలి తిస్తే శోభడ బయటకు వచ్చింది. అలాంటి కేసు ఒక పౌర్ణంలో 24 గంటల టైంలో ఎలా ఉన్నా కర్ణబేరు అలా తయారు చేసినట్టు దానికి కారణం జ్ఞానం అండి, గురువు అండి. అంత గొప్ప గురువు ఉన్నాడు. ఆయన నమ్మితే మీరు కూడా అలాగే చేసుకోవచ్చండి. ఎవరికి ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు లేవండి. ఈ సృష్టి ధర్మం ఏమిటంటే మనకు అన్ని రకాల సంపదలు ఉన్నాయి. తీసుకోవడం మన చేతకాక మనలో మనం దెబ్బలాడుకుని ఈ నీళ్ళటి చూపించి ఆ నీళ్ళటి చూపించడం అది తప్పండి. ముందు మనకు మనం చూసుకుంటే మనలోనికి మనం తొంగు చూసుకుంటే నువ్వు మహాయోగి అవుతే నీకు సర్వ సంపదలు ఉన్నాయి సార్. ఎక్సలెంట్ అండి. మీ విలువైన సమయాన్ని మా ఎన్ఎన్టీ ఛానల్ యొక్క ప్రేక్షకుల నుంచి మా ఎన్ఎన్టీ ఛానల్ వారితో కూడా పంచుకున్నందుకు మా ఎన్ఎన్టీ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు గొప్ప అవకాశాన్ని కలగజేసి 10 మందికి తెలియజేసే అవకాశాన్ని మీరు పనిచేస్తున్నందుకు మీ పాద పద్మాలకు నేను శిరస్సు వంచి శతకోటి అభినందనలు నాకు తెలియజేస్తాను. మిత్రులారా, ఇలాంటి కార్యం చేయాలని ప్రపంచాన్ని అందరికీ అందివ్వాలని ఎవరు ఏది చేయగలిగితే అది చేసుకుని ముందుకెళ్తే చాలా అద్భుతం అండి. మీరు అందరూ కూడా ఛానల్ చూసి వారందరూ లైక్ చేసి ఆనందం పొందండి. మీకు ఎవరికి ఏది అవసరం వచ్చినా నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. నేను ఎప్పుడైనా రెడీగా ఉంటాను. మీరు మా ఇంటికి వచ్చినా పర్లేదు, దాన్ని మీ ఇంటికి పిలిచినా పర్లేదు. అన్ని కార్యాలకి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఎక్కడ ఫీజు ఇవ్వక్కర్లేదు, నాకు భోజనం కూడా మీరు పెట్టక్కర్లేదు. నా మంచినీళ్ళు నాకు కూడా ఉంటాయి. ఇదే థ్యాంక్ యూ.